హిందువులు కూడా ఓడిపోదేనా? ఇదే న్యాయం అండి. ఈ దేశంలో నేను అతిశయోక్తిగా చెప్తున్నాను మాత్రం దయచేసి అనుకోకండి. దేశంలో కమ్ముకుంటున్నాయి. ఈ దేశంలో నేను అనుకున్నాను చిన్నప్పుడు, ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని అంచేత రాలేదని ఇంకొకటి చెప్పేవాడు. మా తాత అయిపోయాడు అంచేత రాలేదని ఇంకొకటి చెప్పేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని 6 చరణాలు పాడవలసిందే అని వారు నిర్దేశించారు. జూన్ 1వ తారీఖు 7వ దశ పోలింగ్ జరిగింది కదండి. 4వ తారీఖు లెక్కించి విజేతలు ఎవరో ప్రకటించారు. పోలింగ్ జరిగింది, విజేతలు ఎవరో ప్రకటించారు. 6వ తారీఖు అంటే పోలింగ్ జరిగిన 5 రోజుల తర్వాత లెక్కింపు జరిగి విజేతలు ఎవరో ప్రకటించిన తర్వాత 2 రోజుల తర్వాత ఎంతమంది ఓటేసారో చెప్పారు, ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పారు. మన స్కూళ్ళల్లో చేసుకునేటువంటి స్కూల్ ప్యూపిల్స్ లీడర్ ఎలక్షన్లో కూడా ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్తాం తప్ప ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పం. ఎక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక ఉదాసీనతలోకి వెళ్ళిపోయినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి. విశ్వగురువు అంటే ఏంటి? ఎవరో వచ్చి నేను మీ శిష్యుడు ఏంటంటే మన గురువు, నువ్వు ఒప్పుకోకపోయినా నేనే గురువు అంటే నేను. ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? చెందిన దేశం కదా. జపాన్ అభివృద్ధి చెందిన దేశమా కాదా? అభివృద్ధి చెందిన దేశం కదా. ఇంగ్లాండ్ని జపాన్ని తలదని 4వ స్థానాన్ని ఆక్రమించినటువంటి భారతదేశం 2047 అభివృద్ధి చెందిన దేశం అవుతున్నటువంటి మన ప్రధానమంత్రి గారు అయిపోయింది కదా. అయిపోయిందా లేదా? మరి ఇంకా 2047 ఆగమంటారు ఏంటైనా నాకు అర్థం కాలేదు. మరి మా పాస్టర్ తెలుసు. ఒక పక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఆక్రమించుకున్నటువంటి వ్యవస్థ ప్రపంచంలోనే అని చెప్తూ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలి. ఆర్థిక అసమానతలు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి 3-4 దేశాల్లో భారతదేశం ఒకటండి. ఈ దేశంలో పది శాతం ఉన్నటువంటి అత్యంత ధనికుల దగ్గర 58% సంపద ఉందండి, ఆదాయం. ఆఫ్రికాలో ఉన్నటువంటి అత్యంత పేద దేశాలతోటి సరిసమానంగాను కొన్ని దేశాల కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగినటువంటి, అంటే భారతదేశంలో 90% మంది తలసరి ఆదాయం ఎవరితో పోల్చండి? ఆఫ్రికాలో కూడా అత్యంత వెనుకబడినటువంటి దేశాల జనాభాతో పోల్చవచ్చు. ఇది విశ్వగురువు యొక్క పరిస్థితి. దేశాల్లో బయటికి గెట్టడం లేదంటే చంపడం చేస్తూ ఉంటే ఇక్కడ బయటికి గెట్టలేము, చంపాలేము. కాబట్టి పౌరుడిని
చంపకపోతే ఏం చేయొచ్చు? పౌరసత్వాన్ని చంపచ్చు. పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్. ఇది రక్తపాతరహిత నరమేధం, ఇంకోటి ఇవి కాదు. అది హిట్లర్ ఏమో చంపాడు, ముస్సోల్ని చంపాడు, మరొకటి చంపాడు. ఇక్కడ మాత్రం చంపకుండా తడిగుడ్డతో గొంతుకెళ్ళి ఉండదు తెలుసా మీకు? మా ఊళ్ళో అనేవాడు. తెలియదు నాకు. తడిగుడ్డ ఈ ఎస్ఐఆర్. గొంతు కోసేటటువంటి తడిగుడ్డ, పౌరసత్వం యొక్క గొంతు కోసేటటువంటి తడిగుడ్డ ఎస్ఐఆర్. తిరుమలలో అస్పృశ్యులు మొట్టమొదటిసారి ప్రవేశించినటువంటి సమయం ఎప్పుడు జరిగింది? జూన్ మాసం 1947. స్వాతంత్రానికి 3 నెలల ముందు. అది అసలు జనవరిలో జరగాల్సింది. జనవరిలో కూడా జరగకుండా అడ్డుకుంటే మళ్ళీ అప్పుడున్నటువంటి చట్టాన్ని మార్చి జూన్లో ప్రవేశం కుదిరింది. ఎందుకు అస్పృశ్యులు అనేటటువంటి వాళ్ళని తిరుమలలోకి ప్రవేశించనివ్వలేదు? తిరుమలలోకి ఎందుకు ప్రవేశించనివ్వలేదు అంటే ఇది వారికి సంబంధించినటువంటి కాదు, వాళ్ళు ఇందులో ప్రవేశించడానికి వీల్లేదు, ఇది కేవలం సవర్ణులకు మాత్రమే అనేటువంటి మాట ఆ వెళ్ళి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మేమే చూసుకుంటాం మా గుళ్ళని అంటే నాకు ఏమి ఇబ్బంది లేదండి. ఒక్క కాగితం మీద ప్రతి వారికి దేవాలయాల్లో ప్రవేశం ఉంటుంది అని రాసి పనండి, సరే అంట. అనగలరా? అనలేదు. ఎందుకంటే అసలు ఉద్దేశం, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇది తెచ్చుకుంటే మన చేతుల్లోకి మనం ఎవరిని రానివ్వాలి, ఎవరిని రానివ్వకూడదు అనేది నిర్ధారించవచ్చు. ఇప్పుడు నాటకూడదు అనుకున్నాడు. అసలు ఉద్దేశం అది. ఎందుకంటే అది చరిత్ర.